ఓ ఓ, వాళ్ళ నాన్నకి ఇచ్చేద్దాం. మొత్తం వాళ్ళ నాన్నే ఆడిస్తున్నాడు బేబీని. దుర్గా ఇవాళ చాలా వింత క్వశ్చన్ అడిగింది. అంటే ఒక పక్క ఏమో ఎక్కువ గూగుల్ చేసేసి సోషల్ మీడియా అంతా చూసేసి పిచ్చి పనులు చేస్తున్న వాళ్ళు ఒక వర్గం అయితే, ఈవిడ ఇంకొక దీంట్లో ఉంది. ఏమడిగిందో తెలుసా తను? ఏమడిగారో దుర్గా అడుగు ఒకసారి. నేను పీడియాట్రిషియన్కి కూడా చెప్పలేదు అసలు టాపిక్ ఏంటన్నది. ఆ మిల్క్ రావట్లేదని ఆవు పాలు పట్టిస్తాను మేడం అమ్మ. ఎన్ని మంత్స్ బేబీ? 3 months. ఈ 2 వస్తే 3 months. ఈ సెకండ్ వస్తే 3 months, థర్డ్ మంత్ బేబీకి తల్లిపాలు సరిపోవట్లేదని ఆవు పాలు పట్టిస్తున్నారు ఇంట్లో. దీని గురించి మీరు ఏం మాట్లాడతారు చెప్పండి. అసలు అది టాపికే కాదు. అసలు ఆవు పాలు అనేవి పెట్టనే కూడదు బేబీకి 1 year వరకు. ఏమవుతుంది తెలుసా, బేబీకి బ్లడ్ బాగా తక్కువైపోతుంది అనమాట. కౌ మిల్క్లో ఎలర్జిక్ ప్రోటీన్ ఉంటుంది. అదేం చేస్తుంది అంటే బ్లడ్ ప్రొడక్షన్ తగ్గించేస్తుంది బేబీలో. సో బేబీ ఇప్పుడు అంతా బాగానే అనిపిస్తుంది, బాగా మిల్క్ తాగుతుంది, వెయిట్ పెరుగుతుంది అని మీకు అనిపిస్తుంది. ఇవి ఆవు పాలని ఇప్పుడు మీరు పడుతున్నది కూడాను. అమ్మో, లేదు, వెరీ వెరీ డేంజరస్. ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. కిడ్నీస్ ఓవర్లోడ్ అవుతాయి కూడా కదా. కిడ్నీ డ్యామేజ్ అవుతుంది తెలుసా? కాదు, కిడ్నీ డ్యామేజ్ అవుతుందని తెలుసా? వైట్ పాలు, ఆవు పాలు, గేదె పాలు 1 year లోపల పిల్లలకు పడితే. వెరీ వెరీ సీరియస్ మేడం. ఇంత సీరియస్గా చెప్తున్నారంటే అది వెరీ వెరీ సీరియస్ కండిషన్. బేబీని 6 months 7 months బేబీస్ని నేను మల్టిపుల్ బేబీస్ని చూసాను ఇప్పటివరకు. 6 months 7 months వరకు బాగానే ఉంది అని పేరెంట్స్ అనుకుంటారు. 7th monthలో సడన్గా సంథింగ్ అదర్ ఇష్యూ, ఏ కాఫ్ అండ్ కోల్డ్ లేదంటే ఫీవర్ తగ్గట్లేదని తీసుకొస్తారు. వాళ్ళు సడన్గా బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ ఎంత ఉంటుందో తెలుసా? 4-5 pointsకి వస్తుంది. అప్పుడు ఏంటి తెలుసా ట్రీట్మెంట్? బ్లడ్ ఎక్కించాలి బేబీకి. 6 months బేబీకి బ్లడ్ ఎక్కించాలి. వెయిట్ గెయిన్ అవ్వదు. కొంతమంది అలా అనుకుంటారు, అదే చెప్తున్నాను. బాగా తాగుతుంది కదా అనుకుంటారు. అసలు పెట్టకూడదు. అవి కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, అన్ని డ్యామేజ్ అవుతాయి. అవి పెట్టకూడదు. ఎలర్జిక్ ప్రోటీన్స్ ఉంటాయి, చాలా అంటే అన్వాంటెడ్ థింగ్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఫార్ములా ఫీడ్స్ అంటే ఏంటంటే ప్రాసెస్డ్ అనమాట. ఏం అవసరం బేబీకి, ఎంత అవసరం అన్ని ప్రాసెస్ చేసి తయారు చేసినవి అవి. మీ మిల్క్ సరిపోవట్లేదని మీకు అనిపిస్తే ఫార్ములా ఫీడ్స్ పెట్టుకోండి. ఇవాళ ఇంకొక ఆమె ఏం చేస్తుంది తెలుసా? పోస్ట్ ఆప్ కేసు 9th డే ఇవాళ నా సూచిరిమూలకి వచ్చారు 7th డే ఎంతోను. వాళ్ళ అమ్మ స్నానం చేయొద్దంట 9 days వరకు. స్నానం చేయలేదు, ఊండ్ ఇన్ఫెక్ట్ అయి వచ్చింది. ఎవరికి చెప్పుకోవాలి? రోజుకి ఒకటి కాదు, ఇలాగా రోజుకి 2-3 ఇవే మిస్టేక్స్ చేసి వస్తే డాక్టర్స్గా మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? చాలా సోషల్ మీడియాలో చూస్తారు, బేబీని చాలా సిక్ కండిషన్స్లో తీసుకొస్తారు. పలానా డాక్టర్ చూడలేదు, డాక్టర్ లేట్గా వచ్చారు. మరి హౌ మచ్ డిడ్ యూ నెగ్లెక్ట్ ఆన్ యువర్ పార్ట్? కరెక్ట్గా ఫాలో అవుతున్నారు లేదా అనేది వాళ్ళు ఎవరు చూసుకోరు. పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఎవరు పట్టించుకోరు, డాక్టర్స్ని బ్లేమ్ చేస్తారు ఫస్ట్ కదా. మన వైపు నుంచి మనం మన పిల్లలకి అన్ని కరెక్ట్గా చేస్తామో లేదా, మనం హెల్త్ కానీ మనం చూసుకుంటున్నామో లేదా అనేది ఇంపార్టెంట్.